ఓం నమో వెంకటేశాయ. కార్యక్షమేనాథ సుభాషణేన కర్తవ్య సంబోధకమాశుతోషం శ్రీరామచంద్రస్య పరస్వరూపం త్వాం వెంకటేశానమిహాశ్రయామః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమభావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో అయోధ్యాకాండలో మనం పరిశీలన జరుపుకుంటూ ఉన్నాం, పాఠ ప్రవచనాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతో మనం ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గతి గణవలేను కలని ఈ మూర్తి వల్ల గతి గణవలేను కలని ఈ మూర్తి వల్ల గతి గణవలేను ఇలా నిండు నమ్మకుంటే గతి గణవలేను ఇలా నిండు నమ్మకుంటే ఎందు మరి లేదు కలని ఈ మూర్తి వల్ల గతి గణవలేను. వెంకటపతిని గనినట్టు కంటిమా అవతారాలు కథలేగాక కంటిమా బ్రహ్మమును వెంకటపతిని గనినట్టు కంటిమా అవతారాలు కథలేగాక కంటిమా హృదయములో గతి గణవలేను ఇలా నిండు నమ్మకుంటే ఎందు మరి లేదు కలని ఈ మూర్తి వల్ల గతి గణవలేను. తెలిసిన వేదాలు సందేహమేగాక తెలిసిన జ్ఞానము ఈ దేవుని మహిమవలె తెలిసిన వేదాలు సందేహమేగాక
ಗದ್ದೆ ಗನವಲೇನು ಇಲ್ಲನಿಂದು ನಮ್ಮ ಗುಂಡೆ ಎಂದು ಮರೆಯೇನು ಕಲನಿ ಈ ಮೂರ್ತಿವಲ್ಲ ಗದ್ದೆ ಗನವಲೇನು చిక్కిన ధ్యానము పట్టి చింతలేగాక చిక్కిన మనసు ఈ శ్రీ వెంకటేశ్వరు వలె చిక్కిన ధ్యానము పట్టి చింతలేగాక చిక్కిన అనాది నుండి చిగిరించి కాలము గద్దే గనవలేను ఇలనిందు నమ్మకుంటే ఎందు మరిలేను కలని ఈ మూర్తి వల్ల గద్దే గనవలేను ఇలనిందు నమ్మకుంటే ఎందు మరిలేను కలని ఈ మూర్తి వల్ల గద్దే గనవలేను చక్కటి సంకీర్తనను విన్నాం. ఇక సంకల్ప వాక్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం
ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్చత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. శోశ్వాన్ సుమంత్రః సంయమ్య సూర్యేస్తం సముపాగతే ప్రభూతయవసాన్ కృత్వా బభూవ ప్రత్యనంతరః. తమసా నదీ తీరంలో ఆ తమసా నదీ తీరానికి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను రమణీయతను చెబుతూనే ఆ అడవిలో ఉన్నటువంటి అక్కడ పశుపక్ష్యాదులు చేసే రవములను తలుచుకుంటూ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా బాధపడుతూ ఉంటారో తల్లిదండ్రులనే విషయాన్ని కూడా ఆయన గుర్తు తెచ్చుకుని ఇంకా ఆ తరువాత లక్ష్మణ మనం వనవాస దీక్ష ప్రారంభించాము కావున ఈనాడు ఈ దీక్ష ప్రారంభించినటువంటి ఈరోజు మంచినీళ్ళే ఆహారంగా మనం ఉండాలి అని అంటూ ఆ నీటినే ఆహారంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అలాగే భరతుడు చాలా గొప్పవాడు కావున మన తల్లిదండ్రులకు కలిగేటటువంటి ఇబ్బందులు వారి యొక్క శోకాన్ని భరతుడు తప్పనిసరిగా తీర్చుతాడు కావున వారి గురించి మనం దిగులు పడవలసినటువంటి అవసరము లేదు అని అంటూనే ఇలాగా ఆయన యొక్క అభిప్రాయములను పరిస్థితులను వివరిస్తూ అప్రమత్తులమై ఉండాలి, అడవిలో ఉన్నప్పుడు అప్రమత్తులమై ఉండాలి అని బహుదోషాణ్యరణ్యాని అని అంటారు. కావున ఈ తమసా నదీ తీరానికి వచ్చాము కావున జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేశారు. మరి ఈ విధంగా లక్ష్మణస్వామితోటి రాముడు చెప్పి సుమంత్రుల వారితో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సుమంత్రుల వారు ఆ రథానికి కట్టినటువంటి అశ్వములను విడిచిపెట్టారు కదా, వాటికి జలమును అలాగే నీటిని అదేవిధంగా మేతను వాటినన్నింటినీ కూడా పుష్కలంగా ఇచ్చారు. సహా సుమంత్ర ఆ సుమంత్రుల వారు సూర్యే అస్తం సముపాగతే సూర్యుడు అస్తమించగా
అశ్వాన్ సంయమ్య గుర్రములను చక్కగా ఒక చోట కట్టేశాడు. ఎందుకు అంటే రాత్రిపూట ఎటో వెళ్ళిపోతే కష్టం కదా. అందుకని ఆ గుర్రములకు కావలసినటువంటి ఆహారం అంతటినీ కూడా అందించి, నీటిని అందించి, వాటి సేద తీర్చి వాటిని ఆ సూర్యాస్తమయం అయిన వెంటనే ఇక్కడ కట్టేశాడు. సంయమ్య ప్రభూత యవసాన్ కృత్వా వాటికి కావలసినంత మేతను కూడా అక్కడ వాటి ముందు ఉంచారట. మనం కూడా మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఈ ఆవులను వాటిని మేపుకొచ్చిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికీ వాటిని సూర్యాస్తమయం అయ్యే సమయానికి వాటిని ఒక చోట కట్టేసి వాటికి కావలసినటువంటి నీటిని వాటిని ఇచ్చి మేత అంతా కూడా వాటికి సమర్పిస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ ప్రభూత యవసాన్ కృత్వ వాటికి కావలసినంత మేతను మేపి చక్కగా గడ్డిని వాటిని తాగటానికి నీటిని కూడా వాటికి ఇచ్చి ప్రత్యనంతర బభూవా ఇక ఆ తరువాత చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో తరువాత చేయవలసినటువంటి పనికి ఆయన ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ సూర్యుడు అస్తమించిన తర్వాత వాటిని కట్టేసి ఇక తాను తర్వాత ఏం చేయాలనేది కూడా ఆయన మనస్సులో ఆలోచన ఉన్నది. అందుకని ఇక తర్వాత పనికి ఉద్యుక్తుడవుతూ ఉపాస్యతు శివం శివాం సంధ్యాం దృష్ట్వా రాత్రిముపస్థితాం రామస్య శయనం చక్రే సూత సౌమిత్రిణా సహా. సూత ఇంకా సుమంత్రుల వారు శివాం సంధ్యాం ఉపాస్య మంగళకరమైనటువంటి ఆ సంధ్యాదేవతను ఆరాధించి ఉపాసన చేసి నమస్కరించి, అలాగే ఈ రామలక్ష్మణులు కూడా వారు చేయవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించారు. అందుకనే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తమ కర్తవ్యములను మాత్రము విడిచిపెట్టరాదు అని అన్నారు. మరి విశ్వామిత్రుల వారు పూర్వం ఆ బాలకాండలో సిద్ధాశ్రమానికి వెళ్ళే సందర్భంలో రామలక్ష్మణులు నిద్రపోతే వారిని ప్రాతకాలంలో నిద్ర లేపితే ఏమన్నాడు? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ పూర్వ సంధ్యలో ఉదయం పూట వారిని ప్రాతకాలంలో ఆ ఉషకాలంలో నిద్ర లేపుతూ, నాయన సంధ్యావందనాది కార్యక్రమములు అంటే ఏమిటి? ఈ సమయంలో చేయవలసినటువంటి కర్తవ్యములు ఉన్నాయి, వాటిని నీవు ఆచరించాలి, కావున నిదురలే అని చెప్పి రామచంద్రమూర్తిని కర్తవ్యోన్ముఖునిగా అంటే నిదుర లేపుతూనే చేయవలసినటువంటి కర్తవ్యములను తెలియజేస్తూ అలాగా వారి మనస్సులో కర్తవ్యం పట్ల దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలుగజేసే విధంగా మాట్లాడాడు కదా. అందుకనే ఏ పరిస్థితిలో ఉన్నా సరే రామలక్ష్మణులు వారి వారి కర్తవ్యములను ఎప్పుడూ కూడా మరచిపోలేదు. ఇక్కడ సుమంత్రుల వారు ఆ సంధ్యా దేవతకి నమస్కరించినటువంటి వారై మరి రామలక్ష్మణులు కూడా వారు చేయవలసినటువంటి సంధ్యా వందనములను చేసి రాత్రిం ఉపస్థితాం ఇంకా రాత్రి అయిపోయినది. ఆ తర్వాత రాత్రి ఆ సంధ్యా సమయం గడిచిపోయినది, రాత్రి అయినది. రాత్రి అయిన తర్వాత దృష్ట్వా ఇంకా రాత్రి అయినది కావున నిద్రించేటటువంటి సమయం వస్తున్నది అని సౌమిత్రినా సహ రామస్య శయనం చక్రే సౌమిత్రితో కలిసి అంటే లక్ష్మణస్వామితో కలిసి రాముడు శయనించడానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నాడు. శయనించడానికి కావలసిన ఏర్పాట్లు అంటే అంతఃపురంలో రాగా హంసతూలికా తలపమో లేకపోతే పట్టు వస్త్రములతో కూడినటువంటి దుప్పట్లు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? అవేమీ లేవు కదా. మరి ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి గడ్డితోటే మెత్తనైనటువంటి పరుపుల వంటి అక్కడ శయనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకనే రామస్య శయనం చక్రే రాముడు నిద్రించడం కోసమని చెప్పి శయ్యను అంటే పడుకోవటం కోసం శయ్యను ఏర్పాటు చేశాడు సుమంత్రుల వారు లక్ష్మణస్వామితో కలిసి. తాం శయ్యాం తమసా తీరే వీక్ష్య వృక్షదళైః కృతాం రామ సౌమిత్రిణా సార్ధం సభార్య సంవివేశః రామ సౌమిత్రిణా సార్ధం సభార్య సంవివేశః. ఇంకా రాత్రి గడుస్తూ ఉన్నది. ఇంకా వీళ్ళు
సుమంత్రుల వారు లక్ష్మణస్వామితో కలిసి శయ్యను ఏర్పాటు చేశారు కదా. తమసా తీరే, ఆ తమసా నదీ తీరంలోనే అంతఃపురంలో రాజప్రాసాదంలో నిద్రించవలసినటువంటి రామచంద్రుడు సీతారాములు తమసా నదీ తీరంలో గడ్డితో ఏర్పాటు చేసినటువంటి శయ్య మీద నిదురకు ఉపక్రమిస్తూ ఉన్నారు. వృక్షదళై సౌమిత్రిణా సార్ధం సూతేన కృతాం తాం శయ్యాం. వృక్షదళై, చెట్టు ఆకులతోటి శయ్యను ఏర్పాటు చేశారు. గడ్డిని పరిచి ఆ గడ్డి మీద మరి గడ్డి గుచ్చుకుంటుంది కదా, అందుకని చెట్ల ఆకులను గడ్డి మీద పరిచి ఈ విధంగా మెత్తగా చేసి ఇక్కడ శయ్యను ఏర్పాటు చేశారు. అందుకనే వృక్షదళై సౌమిత్రిణా సార్ధం సూతేన కృతాం. వృక్షదళముల చేత అంటే చెట్ల ఆకుల చేత లక్ష్మణస్వామితో కలిసి సూతులు చేసినటువంటి ఆ సుమంత్రుల వారు ఏర్పాటు చేసినటువంటి తాం శయ్యాం వీక్ష్య, ఆ శయ్యను చూచి ఒక్కసారి రామచంద్రమూర్తి నవ్వుకున్నటువంటి వాడై రామ సభార్య సన్నివేశ, సీతాదేవికి కూడా ఆ శయ్యను చూపించి ఆ శయ్య మీద వారు చక్కగా నిద్రిస్తూ ఉన్నారు. అంటే హంసతూలిక తలపమైన గడ్డితో చేసినటువంటి శయ్య అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మనస్సు గనక ప్రశాంతంగా ఉన్నట్లయితే, మానసికమైనటువంటి ధైర్యం గనక ఉన్నట్లయితే ఎక్కడైనా నిద్రపడుతుంది. ఆ మానసికమైనటువంటి ధైర్యము ప్రశాంతత లేకపోతే హంసతూలిక తలపం మీదైనా సరే నిదుర పట్టదు. మరి అంటారు కదా, మనకు ఆకలి రుచెరుగదు, నిద్ర కష్టమును ఎరుగదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాగా అంటే నిద్ర సుఖమును ఎరగదు అని చెప్పి అంటారు. నిద్ర సుఖమును ఎరగదు అంటే అక్కడ సుఖం కావాలి అని కోరుకోదు, కష్టం ఉన్నది అని భావించదు, ఎక్కడైనా నిద్రపడుతుంది. చూడండి, అందుకనే చాలామంది హాయిగా ఆరు బయట పడుకుంటూ ఉంటారు, బండల మీదే నిద్రపోతూ ఉంటారు గురక పెట్టి. మరి అంటే ఏమిటి, అక్కడ సుఖాన్ని వాళ్ళు చూడరు, నిద్ర ప్రశాంతంగా పడుతూ ఉంటుంది. ఆ కలుగుతున్నటువంటి కష్టం అనేది వాళ్లకు తెలియదనమాట. కావున ఇక్కడ రామచంద్రమూర్తి సీతారాములకు కూడా తాము వనవాసానికి వచ్చాము, తాము బాధపడుతున్నాము, కష్టములలో ఉన్నాము అనే ఆలోచన ఏమాత్రమూ లేదు. హంసతూలికా తలపం మీద ఏ విధంగా అయితే శయనిస్తారో అదే విధంగా గడ్డితో ఏర్పాటు చేసినటువంటి ఆకులలముల చేత ఏర్పాటు చేసినటువంటి ఈ శయ్య మీద కూడా వారు ఆ శయ్యను చూచి అక్కడ కూడా అదే విధంగా శయనించడానికి ఉద్యుక్తులయ్యారు. ఇక్కడ కొన్ని వ్యాఖ్యానాల్లో రామ సౌమిత్రిణా సార్ధం సభార్య సన్నివేశ అని అన్వయం చెబుతూ రాముడు సీతాదేవితోటి అదేవిధంగా మరి ఒక పక్క లక్ష్మణస్వామితోటి కలిసి ఆ శయ్య మీద నిద్రించాడు అని అన్వయం చెప్పారు. కానీ అది పొసగదు. ఎందుకంటే ఇక్కడ సీతారాములు ఆ శయ్య మీద శయనించారు, లక్ష్మణస్వామి మేలుకునే ఉన్నారు. పైగా ఇక్కడ అన్వయం ఎలాగా, వృక్షదళై సౌమిత్రిణా సార్ధం సూతేనా, లక్ష్మణస్వామితో కలిసి సుమంత్రుల వారు ఏర్పాటు చేసినటువంటి ఆ శయ్య మీద, ఆకులతోటి ఏర్పాటు చేసినటువంటి ఆ శయ్య మీద రామ సభార్య సన్నివేశ, రాముడు సీతాదేవితో కూడినటువంటి వాడై ఆ శయ్య మీద నిద్రించాడు అని చెప్పి అన్నారు. మరి రాముడు సీత నిద్రిస్తే మరి లక్ష్మణస్వామి ఏం చేస్తున్నాడు అంటే, సభార్యం సంప్రసుప్తం తం భ్రాతరం వీక్ష్య లక్ష్మణ కథయామాస సూతాయ రామస్య వివిధాన్ గుణాన్. ఆ విధంగా శయనించినటువంటి రామచంద్రమూర్తిని చూస్తూ ఉంటే లక్ష్మణస్వామి యొక్క మనస్సు ఉప్పొంగుతూ ఉన్నది. ఆయన మనస్సులో పూర్వం ఆ వనవాసానికి బయలుదేరినప్పుడు వచ్చినటువంటి ఆ క్రోధము కోపం ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా చల్లారిపోయాయి. మరి అలా శయనించి ఉన్నటువంటి తన అన్నగారిని చూచేటప్పటికీ ఆయన యొక్క మనస్సు పులకిస్తూ ఉన్నది. అన్నగారి యొక్క చేష్టలు, ఆయన యొక్క గుణములు అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. సభార్యం సంప్రసుప్తం, సీతాదేవితో కూడినటువంటి వాడైన
సంప్రసుప్తం చక్కగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. చూడండి, ఇది మనం నేర్చుకోవలసినటువంటిది. ఇటువంటి లక్షణములు ఈ కాలంలో మనం చూడలేకపోతున్నాం, కానీ మన పెద్దలలో మనం ఈ లక్షణాలు చూసేవాళ్ళం. మన తాతలు కానివ్వండి, వాళ్ళు ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ రాత్రి అయ్యేటప్పటికీ చక్కగా నిద్రపోయేవాళ్ళు, అలాగే తెల్లవారుజాము అయ్యేటప్పటికీ నిద్ర లేచేవాళ్ళు. వారి యొక్క మానసిక స్థితి, మానసిక స్థైర్యము, ఆ ధైర్యము కూడా ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనగలము, ఏ పరిస్థితి అయినా సరే భగవంతుడే చూసుకుంటాడు అనే ఆ ధైర్యం ఏదైతే ఉన్నదో ఆ ధైర్యం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆ ప్రశాంతతతోటి వారందరూ కూడా చక్కగా నిద్రించి సకాలంలో నిద్రపోయేవాళ్ళు, సకాలంలో నిద్ర నుంచి లేచేవారు. మరి రాముడు ఇక్కడ వనవాసానికి బయలుదేరి వచ్చాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, పట్టాభిషేకం ఆగిపోయినది. అయినప్పటికీ కూడా పైగా ఇక్కడ తమసా నదీ తీరంలో పడుకున్నాడు. ఇక్కడ అది కూడా ఆకులతో ఏర్పాటు చేసినటువంటి శయ్య మీద. అయినప్పటికీ కూడా రాముడికి చక్కగా నిద్ర పట్టిందనమాట. అందుకని సంప్రసుప్తం, చక్కగా బాగా నిద్రించినటువంటి వాడైన తం వీక్ష్య, ఆ రామచంద్రుణ్ణి చూచి సూతాయ లక్ష్మణ సూతాయ రామస్య వివిధాన్ గుణాన్ కథయామాస. లక్ష్మణుడు అలా రాముణ్ణి చూచినటువంటి వాడై సుమంత్రుల వారికి రాముని యొక్క అనేకమైన గుణములను కథయామాస చెబుతూ ఉన్నాడు అని. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. రాముడి గురించి సూతునకు తెలియనటువంటి విషయముల అమ్మ పుట్టింటి గురించి మేనమామకు చెప్పినట్లుగా అమ్మగారి పుట్టిల్లు అంటే అది మేనమామ గారి ఇల్లే అవుతుంది. అలాంటప్పుడు అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర చెప్పినట్లుగా రాముని యొక్క గుణముల గురించి సూతుల వారికి చెప్పటం ఏమిటి అనే సందేహం వస్తుంది. ఇక్కడ సూతుల వారికి రాముడి గురించి అంటే ఆ సుమంత్రుల వారికి రాముడి గురించి అన్నీ తెలిసినప్పటికీ కూడా రాముణ్ణి సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా రాముడితోటే ఉన్నటువంటి వాడు లక్ష్మణస్వామి. అందుకని ఆ సుమంత్రుల వారి కంటే కూడా కొన్ని విషయములు రాముడి గురించి లక్ష్మణస్వామికి ఎక్కువగా తెలిసి ఉంటాయి. అందుకనే రాముడు ఎక్కడికైనా సంగ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా లక్ష్మణస్వామిని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. రాముడికి ఏదైనా సరే మృష్ణవన్న ఉపానీతం అశ్నాతి నచతం వినా అని చెబుతూ ఏదైనా మధుర పదార్థం రాముడికి దక్కిన వెంటనే రాముడికి కనుక అందినట్లయితే వెంటనే అది లక్ష్మణస్వామికి తీసుకువచ్చి పెట్టి ఆ ఇద్దరు కలిసి భుజించేవారు. యుద్ధానికి వెళ్ళినా అంతే. అయితే ఇక్కడ రాముడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళాడండి అరణ్యవాసం కంటే ముందు అంటే ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. శంబరాసుని యొక్క పుత్రుడైన ఒకానొక రాక్షసుణ్ణి దండించడం కోసం రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిసి వైజయంతం అనే పురానికి వెళ్ళి ఆ శంబరాసురుని యొక్క పుత్రునితోటి యుద్ధం చేసి వధించినటువంటి విషయం కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఏమిటి, అరణ్యవాసం కంటే పూర్వమే రామలక్ష్మణులు శంబరాసురుని మీద దండయాత్ర చేసి అతను శంబరాసురుని యొక్క పుత్రుని మీద, ఎందుకంటే శంబరాసురుణ్ణేమో దశరథుడు వధించాడు, ఆ శంబరాసురుని యొక్క పుత్రుణ్ణి రామచంద్రమూర్తి ఆ యుద్ధంలో ఓడించి వధించాడనమాట. అలాగా మరి యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లక్ష్మణుణ్ణి విడిచి రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళలేదు. కావున రాముడినే అంటిపెట్టుకున్నటువంటి లక్ష్మణస్వామికి రాముడి విషయములు సుమంత్రుల వారి కంటే కూడా రాముడి గురించి లక్ష్మణస్వామికి ఒకంత ఎక్కువ తెలిసేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే లక్ష్మణుడు రాముణ్ణి చూచి, ఆ నిద్రిస్తున్నటువంటి రాముణ్ణి చూచి ఆనందించినటువంటి వాడై సుమంత్రుల వారితోటి రాముని యొక్క గుణముల గురించి చెబుతూ ఉన్నారు. మనం ఇటువంటి సన్నివేశాన్ని మన ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. మన పిల్లలు, చిన్నపిల్లలు పగలంతా కూడా అల్లరి చేసి వాళ్ళ ఆ ఉయ్యాలలో కానీ లేకపోతే ఆ పరుపు మీద పడుకొని ఉంటే అలా పడుకొని ఉన్నటువంటి వాడిని చూచావా అలా పడుకున్నావు, ఎంత అల్లరి చేశాడు ఉదయం నుంచి, ఆ రోజు ఆ విధంగా చేశాడు, ఈ రోజు ఈ విధంగా చేశాడు అని ఆ చిన్నపిల్లవాడి ముఖాన్ని చూచి మురిసిపోతూ తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం కదా. అలాగా ఇక్కడ లక్ష్మణస్వామి రాముని యొక్క ముఖాన్ని చూచేటప్పటికీ ఆయన మనస్సు పులకించింది, రాముని యొక్క గుణములు గుర్తొచ్చాయి, రామునితో తనకు ఉన్నటువంటి అనుబంధము, ఇద్దరూ కలిసి చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మరి ఆ రాముని యొక్క గుణములను కథయామాస సుమంత్రుల వారికి లక్ష్మణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. జాగ్రతో హ్యేవతాం రాత్రిం
సౌమిత్రే రుదితో రవి సూతస్య తమసా తీరే రామస్య బ్రువతో గుణాన్. ఎంతగా చెప్పాడు అంటే ఆ రాత్రి గడిచిపోయిందిట. రాముని యొక్క గుణములను చెబుతుంటేనే సుమంత్రుల వారికి సమయం తెలియలేదు, లక్ష్మణస్వామికి అంతకంటే సమయం తెలియలేదు. ఈ విధంగా మాట్లాడుకోవటంలోనే ఆ రాత్రి అంతా కూడా గడిచిపోయిందిట. అందుకని అంటారు అవిదిత గతయామా రాత్రి రేవ వ్యరం సీత అని చెప్పి సీతారాములు ఆ గోదావరి తీరంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే రాత్రులకు రాత్రులు గడిచిపోతూ ఉండేవిట. ఆ గడిచినటువంటి సమయం కూడా వారికి తెలిసేది కాదుట. మరి అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి సుమంత్రుల వారితోటి రాముని గుణముల గురించి చెబుతూ ఉంటే వారికి తెలియకుండానే అప్రయత్నంగా ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. చెబుతారు కదా, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అని చెప్పినట్లుగా ధీమంతుల యొక్క కాలం ఎలా గడుస్తుంది అంటే కావ్యశాస్త్ర వినోదముల చేత గడుస్తుంది అన్నారు. మరి ఇక్కడ రాముని గుణములు చెబితే దాంట్లో కావ్యశాస్త్ర వినోదములు ఏమున్నాయండి అంటే రాముని యొక్క ప్రతి ప్రవర్తన, రాముని యొక్క ప్రతి వ్యవహారము, ప్రతి గుణము కూడా ఒక శాస్త్రము, ఒక కావ్యంలాగా ఉంటుంది. అది బోధించే విధంగా ఉంటుంది. అందులో ఎన్నో పరమార్థములు, ఎన్నో మార్గనిర్దేశములు ఉంటాయన్నమాట. మరి అలాగా వాళ్ళు లక్ష్మణస్వామి సుమంత్రుల వారితోటి ఇలా చెబుతూ ఉంటే జాగ్రత్తో హ్యేవతాం రాత్రిం సౌమిత్రే రుదితో రవి సూతస్య తమసా తీరే రామస్య బ్రువతో గుణాన్. తమసా తీరే, ఆ తమసా నదీ తీరంలో తామ్రాత్రిం, ఆ రాత్రి అంతా కూడా జాగ్రత్త. ఇక్కడ తస్యాం రాత్రౌ అని కూడా చెప్పచ్చు. ఆ రాత్రి యందు జాగ్రత్త మేలుకొని ఉన్నా అని చెప్పచ్చు. అలా అనకుండా తామ్రాత్రిం అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే ఆ పూర్తిగా రాత్రి అంతా కూడా శాంతము, ఆ రాత్రి అంతా కూడా అని చెప్పటం కోసమే రాత్రిం అని చెప్పి అక్కడ చెప్పారు. దీన్ని అత్యంత సంయోగే ద్వితీయ అని అంటారు. ఇలాగా తాం రాత్రిం జాగ్రత్త, ఆ రాత్రి అంతా కూడా అంటే ఒక క్షణం కూడా పడుకోకుండా పూర్తిగా మేలుకొని ఉన్నారు లక్ష్మణస్వామి. అదేవిధంగా సుమంత్రుల వారు కూడా జాగ్రత్త మేలుకొని ఉన్నటువంటి సూతస్య, సుమంత్రునికి అలా రాత్రంతా కూడా మేలుకొని ఉన్న ఆ సుమంత్రుల వారికి రామస్య గుణాన్ బ్రువత సౌమిత్రే, రాముని యొక్క గుణములను చెబుతూ ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉన్నాడు, ఒకదానికంటే మించి ఒకటి చెబుతూ ఉన్నాడు. ఒకటి చెప్పడం దానికంటే కూడా మించి ఉత్సాహంతో మరి ఒక గుణాన్ని చెబుతూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదో ఉత్సాహంగా చెబుతూ ఉంటే నీకు విషయం తెలుసా అని మొదలుపెట్టి చెబుతూ ఉంటారు. ఒక విషయం కంటే మరొక విషయాన్ని మరింత ఉత్సాహంగా చెబుతూ ఉంటారు. అవతల వాళ్ళు ఉత్సాహంగా వింటూ ఉంటే వీరు కూడా మరింత ఉత్సాహంగా చెబుతూ ఉంటారు. మరి అలాగా ఇక్కడ రాముని యొక్క గుణములు మేలుకొని ఉన్నటువంటి సుమంత్రుల వారికి చెబుతున్నటువంటి లక్ష్మణస్య బ్రువత సౌమిత్రే, చెబుతున్నటువంటి సౌమిత్రే ఆ లక్ష్మణస్వామికి కూడా రవి ఏవ ఉదిత, ఇక సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి వచ్చేసాడు అని అన్నారంటే ఏమిటి, తెల్లవారుజాము అయిపోయినదంటే రాత్రి గడిచిపోతున్నది, తెల్లవారుజాము అవుతున్నదనమాట. మరి ఒక్క శ్లోకంలో ఈ విషయాన్ని ముగించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే అక్కడ లక్ష్మణస్వామి రాముని గుణములు చెబుతూ ఉంటే ఆ గుణములు వింటున్నటువంటి సుమంత్రుల వారికి కూడా రాత్రి గడిచిపోయినటువంటి విషయం తెలియటం లేదు. చెబుతున్నటువంటి లక్ష్మణస్వామికి కూడా ఆ సమయం అనేది తెలియటం లేదు. ఆ విధంగా అతి తక్కువ సమయంలాగా ఆ రాత్రి అంతా కూడా గడిచిపోయి ఇక తెల్లవారుజాము వచ్చినదనమాట. బ్రువత సౌమిత్రే రవి ఏవ ఉదిత, సూర్యుడు ఉదయించేటటువంటి సమయం ఆసన్నమైనది. ఈ విధంగా ఆ రాత్రి అంతా కూడా సీతారాములేమో ఆ ఏర్పాటు చేసినటువంటి శయ్య మీద నిదురించాడు. సుమంత్రుల వారు లక్ష్మణస్వామినేమో మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా లక్ష్మణస్వామి రాముని యొక్క గుణములు చెబుతూ ఉంటే అవి వింటుంటేనే అప్పటికి రాత్రి అంతా కూడా
గడిచిపోయింది. ఎందుకు అంటే ఎన్ని గుణములు చెప్పినప్పటికీ సముద్రము నుండి ఎంత నీరుని తీసినా ఇంకా సముద్రంలో నీరు ఏ విధంగా అయితే ఇంకా ఉంటూనే ఉంటుందో అలాగే రాముని యొక్క అనంతమైన కళ్యాణ గుణములను ఎంత చెప్పినా ఎంతసేపు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా చెప్పవలసినటువంటి గుణములు అనేకమైనవి ఉంటూనే ఉంటాయి. అలాగా ఆ రోజు ఆ రాత్రి సమయం గడిచిపోయింది. సుమంత్రుల వారికి లక్ష్మణస్వామికి సీతారాములే ఆ విధంగా నిద్రించి ఉన్నారు. గోకులాకుల తీరాయా తమసాయా విదూరత అవసత్తత్ర తాం రాత్రిం రామ ప్రకృతిభిః సహా. ఇంకా రాముడేమో ఏ విధంగా సేవించాడనే విషయాన్ని చెబుతూ గోకులాకుల తీరాయా, కొంతమంది ఈ బ్రాహ్మణోత్తములు వస్తుంటే వారితో పాటుగా అనేకమైనటువంటి గోవులు కూడా, అంటే అయోధ్యానగర వాసులు చాలామంది వచ్చారు కదా, వచ్చేటప్పటికి వాటితో పాటు వాళ్ళ గోవులు కూడా కొన్ని వెంటబడి వచ్చేసాయి. దాంతో ఆ తమసా నదీ తీరము గోకులాకుల తీరాయా, గోకులము చేత గోవుల చేత కూడా ఆవరించబడి ఉన్నది. గోవులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తమసాయా విదూరత, ఆ తమసా నదికి తీరంలో కొద్దిపాటి దూరంలో రామ ప్రకృతిభిః సహా, రాముడు ఆ ప్రకృతి శబ్దానికి చెబుతూ రాజ్యాంగాన్ని ప్రకృతయ పౌరాణాం శ్రేణయోపిచ అని అమరకోశం చెప్పినట్లుగా పురప్రజల యొక్క సమూహములను ప్రకృతులు అని చెప్పి అంటారు. మరి ఇక్కడ ప్రకృతిభిః సహా రాముడు ఆ వచ్చినటువంటి జనులందరి చేత, జనులందరితోటి, ఆ బ్రాహ్మణోత్తములందరితోటి రాముడు కూడా నిద్రించాడు అని చెప్పి, అంటే వాళ్ళందరూ కూడా అలసిపోయి ఉన్నారు. ఎప్పుడైతే రాముడు సీతా వీళ్ళు నిద్రపోయారో ఆ వెంటనే వారిని చూసినటువంటి ఆ అలసి సొలసి ఆ రథాన్ని అనుసరించి పరిగెడుతూ వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు, ఆ బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా ఆ తమసా నదీ తీరంలోనే నిద్రించారు. ఆదమరచి నిద్రపోతూ ఉన్నారు, అలసి సొలసి నిద్రపోతూ ఉన్నారన్నమాట. ఇలాగా వారందరూ కూడా తమసా నదీ తీరంలోనే నిద్రపోతూ ఉన్నారు. రాముడు కూడా తమసా నదీ తీరంలోనే తాం రాత్రిం తత్ర అవసతు, నిద్రించి ఆ రాత్రిని రామచంద్రమూర్తి ఆ తమసా నదీ తీరంలో గడిపాడు. ఇక తెల్లవారుజామ కావస్తున్నది. ఉద్ధాయ చ మహాతేజా ప్రకృతిస్తాని శామ్య చ అబ్రవీద్భ్రాతరం రామ లక్ష్మణం పుణ్యలక్షణం. సరే, తెల్లవారుజాము అయినది. రాముడు నిద్ర నుండి మేల్కొన్నాడు. మేల్కొని చూశాడు. చూస్తే అందరూ కూడా తనతో పాటు వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు, ఆ బ్రాహ్మణోత్తములు, పెద్దలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆదమరచి నిద్రపోతూ ఉన్నారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే, మరి రామచంద్రమూర్తి లేచినప్పుడు వాళ్ళు కూడా నిద్ర లేవాలి కదండి అని అనిపించవచ్చును. రాముడు ప్రశాంతంగా నిద్రపోయాడు. అందువలన ఆ సమయానికి రాముడికి మెలకువ వచ్చింది. కానీ ఆ మిగతా వారు ఎవరైతే ఉన్నారో రాముడితో పాటు వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు కొంతమంది, ఆ బ్రాహ్మణోత్తములు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిద్రించలేదు. వాళ్ళు రాముడు తమకు దూరం అయిపోతున్నాడు అనే ఉద్దేశంతో, రాముడికి కష్టం వచ్చింది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా కొంత ఆలస్యంగా పడుకున్నారు. పైగా అలసి సొలసి రథాన్ని అనుసరించి పరిగెత్తి పడుతూ లేస్తూ వచ్చినటువంటి వారు అవటం వల్ల శరీరము కూడా బాగా అలసిపోయి ఉండటంతో వారందరూ ముందు నిద్ర లేవలేకపోయారు. రాముడు మాత్రం చక్కగా ప్రశాంతంగా పడుకున్నాడు. కావున ఆయన చక్కగా ముందే నిద్రలేచారు. ఉద్ధాయ మహాతేజా, గొప్ప తేజస్సు గలవాడైనా, అంటే తెల్లవారుజామున నిద్ర లేచేటప్పటికీ ఒక రకమైనటువంటి మనస్సు ప్రశాంతత అనేది ఉంటుంది. కష్టములో ఉన్నవాడికైతే ఆ వెంటనే నిద్ర లేచి వెంటనే ఆ కష్టములే గుర్తొచ్చి మన మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవటం కూడా జరుగుతుంది. అందుకని అంటూ ఉంటారు మన వాళ్ళు,
నిద్ర ఏ విధంగా అయితే లేస్తాడో అంటే ప్రశాంతంగా నిద్ర లేవాలి, అప్పుడు ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా చికాకు పడుతూ నిద్ర లేవటము, తిట్టుకుంటూ తిమ్ముకుంటూ నిద్ర లేచినట్లయితే ఆ రోజంతా కూడా చాలా చికాకుగా ఉంటుంది అని అంటారు. అందుకనే మన వాళ్ళు చిన్నపిల్లలను నిద్ర లేపేటప్పుడు బుజ్జగిస్తూ వాళ్ళని నవ్విస్తూ నిద్ర లేపడానికి కారణం ఏమిటి అంటే, నిద్ర లేచేటప్పుడు కనుక ఏడుస్తూ లేచినట్లయితే ఆ రోజంతా కూడా వారికి చికాకుగా ఉంటుంది. నవ్వుతూ ప్రశాంతంగా నిద్ర లేచినట్లయితే వారిలో ఆత్మవిశ్వాసము అదేవిధంగా ఆనందము కూడా పెంపొందుతాయి అని చెప్పి ఇక్కడ రాముడు చాలా ప్రశాంతంగా నిద్ర లేచాడు. ఎందుకంటే ప్రశాంతంగా ఆయనకి నిద్ర పట్టింది కావున, నిద్రపోయాడు కావున. మహాతేజాహ, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. చూడండి, వనవాసం చేస్తున్నప్పటికీ కూడా ఆ వనవాసం వల్ల వచ్చేటటువంటి కష్టము కానీ, ఆ కష్టం వల్ల వచ్చేటటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యం కానీ రాముడిలో ఏమాత్రమూ లేవు. అయోధ్యానగరంలో ఉన్నప్పుడు ఎంత తేజస్సుతో అయితే ఉన్నాడో అంతే తేజస్సుతో వనవాసంలో తమసా నదీ తీరంలో గడ్డి పానుపు మీద పడుకుని లేచినప్పుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు అని చెప్పటం కోసమే మహాతేజ, గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి రాముడు ఆత్మవిశ్వాసంతో ముఖవర్చస్సుతోటి ఉన్నటువంటి రామచంద్రుడు ఉత్థాయచ, తెల్లవారక ముందే ఆ తెల్లవారు ధామునని నిద్రలేచి తా ప్రకృతి నిశామ్యచ, నిద్రిస్తున్నటువంటి ఆదమరచి నిద్రపోతున్నటువంటి తనను అనుసరించి వచ్చినటువంటి ఆ ప్రజలందరినీ జనులందరినీ కూడా చూచి పుణ్యలక్షణం భ్రాతరం, జాగరూకుడై ఉండి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి వాడైనా, ఆనందంగా ఎందుకు ఉన్నాడు లక్ష్మణస్వామి? అప్పటి వరకు రాముని యొక్క గుణవైభవాన్ని, రాముని యొక్క గుణములను సుమంత్రుల వారికి చెబుతూ ఉన్నారు. కావున రాముడి గురించి చెబుతూ ఉన్నాడు అంటే ఆ రాముడు పరిపూర్ణ, ఎవరి మనస్సులో అయితే ఉంటాడో, ఎవరైతే రాముడి గురించి చెబుతూ ఉంటారో వారు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు కదా. అందుకనే ఇక్కడ పుణ్యలక్షణం, మంగళకరమైనటువంటి లక్షణములు కలిగిన, మంగళకరమైనటువంటి చిహ్నములతోటి ఉన్నటువంటి భ్రాతరం లక్ష్మణం, తన తమ్ముడైనటువంటి ఆ లక్ష్మణునితోటి అబ్రవీతి ఈ విధంగా చెప్పాడు అని. పైగా రాత్రంతా మేలుకొని ఉన్నాడు కదా, కావున ముఖం వాచిపోయో లేకపోతే కళ్ళ నిండా నిద్రమత్తుతోటో లక్ష్మణస్వామి లేడు. ఉత్సాహంగా, మరింత ఉత్సాహంగా రాముడు లేచిన వెంటనే ఆ లక్ష్మణస్వామిని చూస్తే ఎంతో మంగళకరంగాను ఉత్సాహంగాను కనిపించారట. అలా కనిపించినటువంటి లక్ష్మణస్వామితోటి రామచంద్రమూర్తి మాట్లాడుతూ అస్మద్యపేక్షాన్ సౌమిత్రే నిరపేక్షాన్ గృహేష్వపి వృక్షమూలేషు సంసుప్తాన్ పశ్య లక్ష్మణ సాంప్రతం. లక్ష్మణ, చూడవయ్యా, మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి తమ సుఖములన్నీ కూడా విడిచిపెట్టేసి మన కోసం వీళ్ళందరూ కూడా వచ్చారు. దీంట్లో గొప్ప ఏముందండి? రాజకుమారుడైనటువంటి రాముడే వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి ఆ జనులందరూ రావడంలో గొప్ప ఏముంది అని అనుకోవచ్చేమో. పొరపాటు. ఎందుకంటే రాముడు వనవాసం చేయవలసినటువంటి ఆవశ్యకత, తండ్రి యొక్క ఆజ్ఞ, కర్తవ్య పాలన రాముడికి ఉన్నాయి. వనవాసం చేయవలసిన అవసరం రాముడికి ఉన్నది. కానీ అయోధ్యాపుర ప్రజలు వనవాసం చేయవలసినటువంటి అవసరము లేనే లేదు. అయినప్పటికీ కూడా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటే వాళ్ళు వచ్చారు. కావున వారి గురించి రామచంద్రమూర్తి ఇంత గొప్పగా అంటున్నాడు అన్నమాట. సౌమిత్రే, సుమిత్రానందన, లక్ష్మణ, అస్మద్యపేక్షాన్, మన యందే విశేషమైనటువంటి ఆదరణ, అభిమానము, ప్రేమ కలిగినటువంటి వారైన వీరిని గృహేషు అపి నిరపేక్షాన్, మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ ఇంట్లో వారి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా విడిచిపెట్టినటువంటి వారు. వారికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదంటే వారికి ఇంట్లో వారి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ఇది కప్పిబుచ్చినది, దానిని మించి అతిశయించి ఉన్నది. కావున మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంట్లో వారిని కూడా విడిచి వచ్చినటువంటి వారు, అలాగే వారిని తలచుకోకుండా ఇక్కడికి వచ్చి కూడా మన గురించే ఆలోచిస్తూ మన గురించే దిగులు పడుతున్నటువంటి వారైన వారు ఇంకా నిరపేక్షాన్, మాకు ఏమీ అవసరం లేదు, రాముడి యొక్క సాన్నిధ్యం ఉంటే చాలు, మాకు కష్టములైనా సుఖములైనా ఏదైనా మేము భరించగలము, రాముడితో ఉంటే చాలు అని చెప్పి
భావిస్తూ ఇతరములమైనటువంటి వాటి యందు ఏమాత్రము దృష్టి లేకుండా కేవలం మన మీద ఉన్నటువంటి ప్రేమతోటే మన దగ్గరకు వచ్చినటువంటి వారు అని అక్కడ ఉన్నటువంటి ఆ చెట్ల దగ్గర పడుకున్నటువంటి అయోధ్యాపుర ప్రజలందరినీ చూస్తూ రామచంద్రమూర్తి లక్ష్మణునితో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది భగవంతుణ్ణి ఆశ్రయించవలసినటువంటి తీరుని, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క ఆ తీరుని బోధిస్తూ ఉన్నారు. దారాన్ పుత్రాన్ బంధూన్ గురూన్ ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ అని చెబుతూ వీటినన్నిటినీ కూడా లెక్క చేయకుండా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అంటూ నాకు వేరే ఏమీ అవసరం లేదు, వేరే వారిని ఎవరిని నేను ఆశ్రయించను, నిన్నే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం అనే తత్వాన్ని, ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయోధ్యాపుర ప్రజలు వారి యొక్క ప్రవర్తన ద్వారా ఆ విషయాన్నే రామచంద్రమూర్తి ఉట్టంకిస్తూ మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి, కుటుంబాన్ని కనీసం గుర్తు తెచ్చుకోకుండా మీ ఆ సాన్నిధ్యం ఉంటే చాలు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ విధంగా వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడుతూ ఇలాగ శయనిస్తూ ఉన్నారు. వృక్షమూలేషు సంసుప్తాన్ పశ్య, ఇంట్లో హాయిగా వారి యొక్క గృహముల యందు తలపముల మీద నిద్రించవలసినటువంటి వారు ఇలాగ వచ్చి చెట్ల మొదట్లో చెట్ల కింద అలాగ నేల మీద పడుకొని ఉన్నారు. చూడు లక్ష్మణ, మన మీద వీరికి ఎంతటి ప్రేమాభిమానములు ఉన్నాయి, వీరి యొక్క ప్రేమాభిమానములకు మనం బదులు చెప్పగలమా, వీరి యొక్క ప్రేమాభిమానములకు సమానమైనటువంటి వాటిని మనం ఇవ్వగలమా, ఒక్కసారి వారందరినీ చూడు లక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి అక్కడ పడుకొని ఉన్నటువంటి తనతో పాటు వచ్చి అలసి సొలసి ఆదమరిచి పడుకొని ఉన్నటువంటి ఆ పెద్దలను, అయోధ్యాపుర ప్రజలను, అదేవిధంగా వృద్ధులైనటువంటి వారిని, బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి మిగతా వారందరినీ కూడా చూపిస్తూ వారి మీద స్వామివారికి ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని, దయను కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారి యొక్క సౌశీల్యాన్ని, అంటే ఎదుటివారి పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం విలసతి భువి సంతః సంతి సంతః కియంతః అని చెప్పినట్లుగా ఎదుటి వారిలో ఉన్నటువంటి మంచి గుణములను గుర్తించగలిగినటువంటి శక్తి కలిగిన వాడే ఇతడు కూడా సజ్జనుడు అవుతాడు, సత్పురుషుడు అవుతాడు. అంతేగాని నా కోసం వచ్చారు అంటే నేను గొప్పవాడిని గనక వాళ్ళు నన్ను అనుసరించారు, ఇదంతా కూడా నా గొప్పదనమని భావిస్తే అది అవివేకం అవుతుంది. ఎదుటివారు మనకు నమస్కరించారు అంటే అది వారి సంస్కారం తప్ప మనలో ఉండేటటువంటి మహిమ ఏమీ కాదు. అందుకే అంటారు, మన మహిమ కంటే కూడా ఎదుటివారి యొక్క భక్తే గొప్పది. వారిలో ఉన్నటువంటి భక్తిని మనం కూడా గౌరవించి తీరాలి తప్ప మనకు నమస్కరించారు కావున మనమేదో గొప్పవాళ్ళము అని అనుకుంటే అది అమాయకత్వం, అవివేకం అవుతుంది. ఇక్కడ రాముని యొక్క లక్షణం చూడండి, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు రాముడిలో ఉన్నటువంటి సద్గుణములను. వాళ్ళందరూ తనని అనుసరించి వస్తే చూసావా ఎంతమంది నన్ను అనుసరించి వచ్చారో, చూడు నా మంది మార్బలము అన్నట్లుగా కాకుండా వాళ్ళు అనుసరించి వచ్చారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళయ్యా అని చెప్పి వారి గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు తప్ప అదేదో తన గొప్పగా రాముడు ఎప్పుడూ కూడా భావించడం లేదు. అందుకనే ఇదంతా కూడా వాళ్ళందరినీ చూపిస్తూ లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడు, చూడవయ్యా లక్ష్మణ, మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి తమ కుటుంబములను కూడా విడిచిపెట్టి, సుఖములను విడిచిపెట్టేసి మన మీద ఉన్న ఆదరాభిమానాలతో వచ్చి ఇలాగ చెట్ల నీడలో చెట్ల కింద నిద్రపోతూ ఉన్నారు. వీరి రుణమును ఏమిచ్చి మనం వీరి రుణమును తీర్చుకోగలము, ఎంత గొప్పవారో వీరు అని చెప్పి తనను అనుసరించి వచ్చి ఆ తమసా నదీ తీరంలో నిద్రిస్తున్నటువంటి ఆ జనులను వాళ్ళందరినీ చూచి రాముడు లక్ష్మణస్వామితోటి ఇలా చెబుతూ ఉన్నాడు. మరి ఆ తరువాత రామలక్ష్మణుడు ఒక ఘనకార్యాన్ని చేస్తారు. వారికి కష్టం కలిగించకూడదు అనుకుంటారు. మరి రామలక్ష్మణులు చేసినటువంటి ఆ ఘనకార్యం ఏమిటి, ఏ విధంగా వారిని సమాధానపరిచాలనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
సోష్వాన్ సమంత్రః సంయమ్య సోష్మాన్ సుమంత్రః సంయమ్య సూర్యేస్తం సముపాగతే సూర్యేస్తం సముపాగతే ప్రభూతయవసాన్ కృత్వా భూతయవసాన్ కృత్వా బభూవ ప్రత్యనంతరః బభూవ ప్రత్యనంతరః ఉపాస్యతు శివాం సంధ్యాం ఉపాస్యతు శివాం సంధ్యాం దృష్ట్వా రాత్రిముపస్థితాం దృష్ట్వా రాత్రిముపస్థితాం రామస్య శయనం చక్రే రామస్య శయనం చక్రే సూతః సౌమిత్రిణా సహ సూతః సౌమిత్రిణా సహ తాం శయ్యాం తమసా తీరే తాం శయ్యాం తమసా తీరే వీక్ష్య వృక్షదలైః కృతాం వీక్ష్య వృక్షదళైః కృతాం రామः సౌమిత్రిణా సార్ధం రామः సౌమిత్రిణా సార్ధం సభార్యः సంవివేశః సభార్యः సంవివేశః సభార్యం సంప్రసుప్తం తం సభార్యం సంప్రసుప్తం తం భ్రాతరం వీక్ష్య లక్ష్మణः భ్రాతరం వీక్ష్య లక్ష్మణः కథయామాస సూతాయ కథయామాస సూతాయ రామస్య వివిధాన్ గుణాన్ రామస్య వివిధాన్ గుణాన్ జాగ్రతో హ్యేవ తాం రాత్రిం జాగ్రతో హ్యేవ తాం రాత్రిం సౌమిత్రేరుదితో రవిః సౌమిత్రే రుదితో రవిః సూతస్య తమసా తీరే సూతస్య తమసా తీరే రామస్య బ్రువతో గుణాన్ రామస్య బ్రువతో గుణాన్ గోకులాకులతీరాయాః గోకులాకులతీరాయాః తమసాయా విదూరతః తమసాయా విదూరతః అవసత్తత్ర తాం రాత్రిం అవసత్తత్ర తాం రాత్రిం రామః ప్రకృతిభిః సహ రామః ప్రకృతిభిః సహ ఉత్థాయ చ మహాతేజాః ఉత్థాయ చ మహాతేజాః ప్రకృతిస్థా నిశమ్య చ ప్రకృతిస్థా నిశమ్య చ అబ్రవీద్ భ్రాతరం రామః అబ్రవీద్ భ్రాతరం రామః లక్ష్మణం పుణ్యలక్షణం లక్ష్మణం పుణ్యలక్షణం అస్మద్వ్యపేక్షాన్ సౌమిత్రే అస్మద్వ్యపేక్షాన్ సౌమిత్రే నిరపేక్షాన్ గృహేష్వపి నిరపేక్షాన్ గృహేష్వపి వృక్షమూలేషు సంసుప్తాన్ వృక్షమూలేషు సంసుప్తాన్ పశ్య లక్ష్మణ సాంప్రతం. పశ్య లక్ష్మణ సాంప్రతం. చక్కటి ప్రవచనాన్ని పరిశీలనను మనం విన్నాం. రామచంద్రమూర్తి ఏ రీతిగా ఉంటాడు అన్నట్లయితే పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిదో అటువంటిదే. అదే మన యొక్క మానవ జీవనం యొక్క లక్ష్యం. సుఖేష్వనద్విగ్నమనః దుఃఖేషు విగత స్పృహ అని భగవద్గీతలో చెప్పినట్లుగా సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దుఃఖం వచ్చినట్టు కుంగిపోవటం అనేది లేదు. పరిస్థితిని అర్థం చేసుకుని మనస్సుని సమంగా పెట్టుకునుట, ఆ విధంగా నడుచుకునుట, ఏ విధమైన ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉండుట, ఇది పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ ఆ విధంగా ఉన్నాడు, రామచంద్రమూర్తి ఆ విధంగా ఉన్నాడు. వెనకటి రోజుల్లో పట్టాభిషేకం జరగబోతున్నప్పుడు చాలా వైభవాన్ని అనుభవించాడు. ఈరోజు ఒక నదీ తీరంలో ఓ చెట్టు కింద ఆకులతోనో గడ్డితోనో తయారు చేసిన పరుపు మీద పడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రెండు చోట్ల కూడా ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు. అది పరమాత్మ యొక్క స్వరూపం. అది మన జీవనం యొక్క లక్ష్యం. మనం మనస్సులో బయట మొహమాటానికి చెప్పలేకపోయినా అనుకుంటాం, అక్కడైతే పరుపు ఉండేది, ఇక్కడైతే నేల మీద పడుకున్నాము అని. ఆ విధమైన ఆలోచన కూడా, ఆ విధమైన నడవడిక కూడా పాపహేతువేట. కాబట్టి సమస్థితిని పొందాలి. ఇదే పరమాత్మ యొక్క స్వరూపం, ఇదే పరమాత్మ యొక్క అనుగ్రహం అని రామచంద్రమూర్తి తన యొక్క వైభవాన్ని తెలుపుచున్నాడు. మరి ఆ విధమైన స్థితిని పొందాలి అన్నట్లయితే ఏమవ్వాలి? మనం కూడా లక్ష్మణస్వామిలాగా వ్యవహరించాలి. ఆయన ఏం చేశారు? నిత్య నైమిత్తిక కర్మలు చేసుకున్నారు. ఏదైతే ధర్మశాస్త్రములు ఈ శరీరానికి విధించాయో ఆ విధమైన ధర్మాన్ని ఆచరిస్తూ సంధ్యాది అనుష్ఠానాలు చేస్తూ, అలాగే గురువులు చెప్పిన మార్గంలో గురువులకు దేవతలకు సపర్యలు చేస్తూ, అర్చన చేస్తూ, వారిని ఆరాధన చేస్తూ, వారికి కావలసిన ఏర్పాట్లను చేస్తూ,
నిరంతరం కూడా ఆ పుణ్యశ్రవణ కీర్తన సత్యస్వరూపుడైన ఆ పరమాత్మను కొలుస్తూ ఆ నామ సంకీర్తన చేస్తూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే తమస్సు అంధకారం మనస్సులో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినట్లయితే మహాతేజాహ సత్యస్వరూపమైన ప్రకాశం మనకి అనుభవంలోకి వస్తుంది. అదే రామచంద్ర స్వరూపం. ఆ స్వరూపాన్ని నిరంతరంగా అనుభవిస్తున్నాడు కనుక ఆ పనులు లక్ష్మణుడు చేయగలుగుతున్నాడు. నిరంతరం రామచంద్రమూర్తితో ఉంటూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి సాన్నిధ్యం మనకి అబ్బాలి అన్నట్లయితే మనం కూడా ఆ లక్ష్మణస్వామిగా వ్యవహరించాలి అని వాల్మీకి మహర్షి మనకి బోధిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఆచార్యుల వారు మనకి వివరంగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఈ మంగళ శ్లోకాలతో మనం పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.